నవజాత శిశువు మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అలాగే బిడ్డ తల్లిపై పేపర్లు విసిరి అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన బాధిత కుటుంబానికి వివరించారు. ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని ప్రసూతి విభాగంలో నవజాత శిశువు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఘటనా వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే బడేటి చంటి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యాధికారులతో మాట్లాడి ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. అలాగే బాధిత కుటుంబంతో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి వారి నుండి పలు వివరాలు తెలుసుకుని వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడానికి చెందిన స్వీటీ అనే గర్భిణీ స్త్రీ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతి వార్డులో చేరి 3 రోజులైనా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత హార్ట్ బీట్ తక్కువగా ఉండి నవజాత శిశువు చనిపోయిందని చెప్పడం వైద్యులు ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరేనని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చంటి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ని ఆదేశించినట్లు చెప్పారు. ఇదే అంశంపై డిఎంఏ సెక్రటేరియట్ కూడా సమాచారం అందించామన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడతామంటూ ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు నాయుడు సోము, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, లంకపల్లి మాణిక్యాలరావు, గొంగాడి సాంబశివరావు, గొంగాడి బోసు, డిఎస్పీ డి శ్రవణ్ కుమార్, టూటన్సీ అశోక్ కుమార్, పలువురు కూటమి పార్టీల నాయకులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు జరిగినప్పుడు ఏమవుతుంది, ఇలాగ చేసిన అన్ని కూడా ఏదైతే పేపర్ వెళ్ళిపోవడం వల్ల ఆవిడ వచ్చిన ప్రయోజనం లేదు. మీరు వస్తే తల్లి బిడ్డ క్షేమంగా పంపించాలనేది మా ధ్యేయం. మీ సైడ్ ఆఫ్ వే మీరు చెప్తారు, కానీ వీళ్ళకి కావాల్సింది ఏంటి, బిడ్డను క్షేమంగా అయితే వాళ్ళు అన్ని బాగా చేశారంట. మనం మొత్తం ప్రయత్నం తల్లితోనో లేకపోతే తండ్రితోనో మాట్లాడేస్తే ఫర్దర్ గా ఎవరికి మీ వల్ల మిగతా వాళ్ళందరికైనా మేలు జరుగుతుంది. డెఫినెట్ నేను అనేది మీకు మంచి జరగడంతో పాటు మీ మీద ఏదైతే ఐడెంటిఫై చేస్తే ఎవరనేది ఇచ్చేసుకోండి. ఈవిడే కదా చూసింది, ఈవిడ మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనదే. ఎవరికాళ్ళు ఏంటంటే ఇంటెన్షన్ అక్కడికి వెళ్ళి చూడాలి అనే బేబీ పుట్టిన తోట ఏమవుద్ది, 10 మంది కూడా ఒకసారి చూసేయాలని అనుకుంటారు. ఎవరో 2-3 చూడాలి అంటే మనకు మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇది ఉంది కాబట్టి మన బోర్డు పెట్టిన బోర్డు ఫాలో అయ్యే స్టేట్ మనది కాదు. కంపల్సరీ అది పెట్టి ఇప్పుడు నేనేది మీరు ఎవరిని పంపించకపోయినా బేబీని అప్పు చెప్తే ఎవడో మాట్లాడేవాడు ఎవడో ఉంటాడు. 100% మనం ఇదైతే ఎవరో మాట్లాడరు కదా, పంపించలేదో లేకపోతే ఇంకో మాట అసలు బయటికే రాదు. నేననేది ఇటువంటివి జరిగినప్పుడు అవి కూడా బయటకు వస్తే మీ సైడ్ నుంచి మీ ప్రాబ్లం చెప్తారు, కానీ మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యాయి, ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సపరేట్ క్యాబిన్ పెట్టేస్తారు. అక్కడికి వచ్చి ఎవడైతే చూడాలనుకున్నాడో పేరెంట్స్ వరకు, అది వాళ్ళ అమ్మ నాన్న ఎవడైతే భర్త ముగ్గురిని అలౌ చేయమని చాలు. నమస్కారం. ఏదైతే నిన్న పెద్ద హాస్పిటల్లో గర్భిణీ విభాగంలో ఏదైతే ఒక డెలివరీ అయ్యి అయ్యప్పరాజగూడెంకి సంబంధించి స్వీటీ అనే అమ్మాయి డెలివరీ అవ్వడం జరిగింది. ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత హార్ట్ బీట్ తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు, అయినా చనిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైతే రాజేష్ ఆ స్వీటీ ఏదైతే ఉన్నారో వాళ్ళు భార్యాభర్తలో ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మేము జాయిన్ అయ్యి 3 రోజులు అయినప్పటికీ కూడా మాకేం చెప్పలేదని చెప్పడం జరిగింది. దీని గురించి సమగ్ర విచారణ చేయమని చెప్పి సూపరింటెండెంట్ గారికి చెప్పాం. ఆల్రెడీ ఇది డిఎంఏ సెక్రటేరియట్ కూడా ఇంటిమేషన్ ఇచ్చాను, దీని మీద విచారణ జరపమని. ఇదే వార్డులో లోగడ కూడా 2 ఇన్సిడెంట్లు జరిగినాయి, దాన్ని కూడా సూపరింటెండెంట్ గారికి చెప్పాను. ప్రతిదీ కూడా మరి పరిగణలోకి తీసుకుని ఎవరైతే వాళ్ళ బిడ్డ తల్లి మీద ఎవరైతే పేపర్లు కూడా ఇసిరిశారని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తున్నాం. అదేవిధంగా డాక్టర్ గారు కూడా వీళ్ళకి చెప్పే విధానంలో వీళ్ళు చెప్పకపోవటం వల్ల రమారమి ఉదయం నుంచి మధ్యాహ్నం 4 వరకు బేబీ బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి చెప్పే విధంగా చెప్పకపోవటం వల్ల వీళ్ళు కూడా వాళ్ళ నిర్లక్ష్య వైఖరి వల్లే చనిపోయిందని చెప్పి వీళ్ళు కూడా అభియోగం చేస్తున్నారు. దాని మీద కూడా ఎవరైతే సూపరింటెండెంట్ వార్డు ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దీని మీద విచారణ జరిగిన తర్వాత వాళ్ళ లోపం ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఎవరైతే నిర్లక్ష్యంగా చేశారో వాళ్ళ మీద డెఫినెట్గా చర్య తీసుకోమని కూడా చెప్పాం. మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి జరగకోకుండా మరి ఏదైతే పోయిన బిడ్డను మేము తీసుకురాపోయినప్పటికీ కూడా డెఫినెట్గా వాళ్ళని సముదాయించవలసిన సమయంలో కూడా వాళ్ళని సముదాయించుకోకుండా
వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు డెఫినెట్గా సూపరింటెండెంట్ గారికి చెప్తాం, వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. మరి ఏదైతే మేము కూడా సానుభూతి వ్యక్తం చేయగలం, కానీ పోయిన పిల్లల్ని మేము కూడా తీసుకురాలేని పరిస్థితి. కానీ ఎవరైనా సరే రేపు ఇటువంటి జరగకోకుండా ఉండటం కోసం వీళ్ళు కూడా ముందుకొచ్చి ఈ విధంగా మరి 10 మందికి కూడా తెలిస్తేనే ఇటువంటి జరుగుతాయనేది తెలుస్తుంది. ఈ సందర్భంగా రాజేష్కి సానుభూతిని తెలియపరుస్తూ మరి అందరిని కూడా ఏదైతే జరుగుతుందో దాని మీద విచారణ చేసి అతనికి పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది.